జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణకు చేపట్టవలసిన చర్యలను చర్చించారు. విజయనగరం జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించటమే ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను పెద్ద ఎత్తున వివరించటమే కాకుండా జిల్లాలో పూర్తిస్థాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో మంగళవారం జరిగింది. ముందుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లాలో ఎక్కడా గంజాయి పంట సాగు జరగటం లేదని తెలిపారు. జిల్లా మీదుగా రవాణా జరుగుతుందని, దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకున్నామని చెప్పారు. స్థానికులతో పాటు ఎక్కువగా ఒడిశా గ్యాంగులు గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి వారిని గుర్తించి అరెస్టు చేయడంతో పాటు వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామన్నారు. సంకల్పం కార్యక్రమం ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కళాశాలలో ఈగల్ టీంలు, డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మత్తు పదార్థాల వినియోగాన్ని మాన్పించేందుకు జిల్లాలో డి అడిక్షన్ సెంటర్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్ ను అరికట్టవచ్చునని ఎస్పీ సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో 2 వారాలలోగా డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా డి అడిక్షన్ సెంటర్ ను పూర్తి స్థాయిలో వసతులు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. డ్రగ్స్ వినియోగం, రవాణాపై నిఘాను పెంచి అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నంబర్కు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సైతం గంజాయి అక్రమ రవాణాపై అవగాహన కల్పించి దానిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులతో పాటుగా వివిధ వర్గాలలో విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో డ్రగ్స్ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టడం సాధ్యపడుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, ఇన్ఛార్జ్ జేసీ ఎస్ శ్రీనివాసమూర్తి, జేడీఏ వీటి రామారావు, జెడ్పీ సీఈఓ వెంకటరామన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, డిఎం&హెచ్ఓ డాక్టర్ జీవనరాణి, ఆర్డీఓలు, డీఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.